విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. కాయకలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో 5 పిల్లలను సంతానం లేని కొందరు దంపతులు దత్తత తీసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. శిశువులను ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయనే అంశాలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. చిన్నపిల్లల వ్యాపారం జరుగుతున్న కథనం పైన మేము జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఐసీడీఎస్ టీం ఇద్దరం కూడా ఈ కథనం పైన దర్యాప్తు చేయడం ప్రారంభించాము. ఈ దర్యాప్తులో అంటే ఐసీడీఎస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం. దర్యాప్తు ఎంక్వైరీ చేయడం బట్టి ఇందులో మన ముదిరేపల్లి మండలం చెందిన ఒక గ్రామంలో ఒక పాప వివరాలు బయటకు రావడంతో అక్కడి నుంచి దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం. దాంట్లో కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో ఈ పాప అక్కడ చేరింది. ఇంకొక పాపను కూడా మన మండవల్లి మండలం కాలుకల్లో కూడా ఇంకొక చైల్డ్ కూడా లభ్యమైనట్టుగా ఐసీడీఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎంక్వైరీకి వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు. కేసు రిజిస్టర్ అనంతరం ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరో ఏ విధంగా ఈ పిల్లలు జరిగింది, ఎవరైతే ప్రాపర్గా అడాప్షన్ చేసుకోకుండా పిల్లల్ని తీసుకున్నారు, ఆ తీసుకోవడానికి ఎవరు సహాయం చేశారు, దీంట్లో డబ్బు కూడా ఉందా, అన్ని వివరాలు కూడా దర్యాప్తు చేస్తాం. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క ఐసీడీఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి త్వరలో దర్యాప్తు చేసి దర్యాప్తు వివరాలన్నీ కూడా మీకు త్వరలో చెప్తాం. ఎటువంటి అపోహలు లేకుండా ఉండటం కోసం ఇప్పటిగా మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి తెలియపరుస్తాం. ఈ యొక్క హైకోర్టు కేంద్రంగా చిన్నపిల్లల వ్యాపారం జరుగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.